హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎం జాయ్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో చికెన్ గ్రేవీ కర్రీ చేస్తున్నానండి. ఎప్పటికంటే కూడా ఈరోజు చికెన్ కర్రీ చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ అయితే చాలా సూపర్, అసలు అదిరిపోయింది. ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. టేస్ట్ అయితే చాలా బాగుందండి అసలు. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా చికెన్ కర్రీ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి. చికెన్ని ఇష్టపడిన వారంటూ ఉండరు కదా, చాలా ఇష్టంతో తింటారు అసలు చికెన్. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. నేను 1/2 kg చికెన్ తీసుకున్నానండి. 3 times అలా వాటర్తో మంచిగా వాష్ చేశాను. చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 3 teaspoons కారాన్ని యాడ్ చేస్తున్నాను. ఇంకా 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు అండ్ అలాగే గరం మసాలా 1 teaspoon, ఇంకా కొత్తిమీర పుదీనా ఇలా చిన్నగా తరిమి వేసుకోవాలి. ఇప్పుడు ఇలా మనం అన్నీ వేసుకున్నాం కదా, దీన్ని మంచిగా మొత్తం మిక్స్ అయ్యేటట్టు కూడా కలుపుకోవాలండి. ఇలా చికెన్ కర్రీ చేసుకున్నట్లయితే గ్రేవీ చాలా బాగుంటుందండి. అండ్ చికెన్ పీసెస్ కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అసలు. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక 1/2 hour అలా పక్కన పెట్టేసుకోవాలండి. అలా పెట్టుకున్నట్లయితే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా చాలా రకాలుగా కూడా చేయొచ్చండి. మన ఇంటికి బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు చికెన్ కర్రీ ఇలా చేసినట్లయితే అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి. అందరూ చాలా ఇష్టంతో తింటారు. నాకైతే ఇలా చేస్తే చికెన్ కర్రీ చాలా ఇష్టం అండి. చాలా బాగుంటుంది అసలు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రేవీ కోసం కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ఉల్లిపాయలు అలాగే టమాటాలు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు టమాటాలు మనం పోపులో కూడా వేసుకోవచ్చండి. కాకపోతే మనం ఉల్లిపాయలు టమాటాలు ఇలా ఆయిల్లో వేయించుకొని మనం మిక్సీ పట్టుకొని కర్రీలో వేసుకున్నట్లయితే గ్రేవీ అనేది చాలా చిక్కగా అండ్ టేస్టీగా వస్తుందండి. చాలా బాగుంటుంది అసలు. కొద్దిగా ఉడికిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత అప్పుడే మిక్సీ పట్టొద్దండి, కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి ఎప్పుడైనా సరే. చూడండి ఫ్రెండ్స్, మిక్సీ పట్టేశాను ఆల్రెడీ. ఇలా అయ్యింది అసలు. ఇది పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇంకా పోపు వేసుకోవాలి. 2 spoons ఆయిల్ వేసుకొని ఇందులోకి ఒక 3-4 పచ్చిమిర్చి, అలాగే మసాలా దినుసులు, బగారాకు, లవంగాలు, ఇలాచి, షాజీరా అండ్ దాల్చిన చెక్క వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇవి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలండి. వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉల్లిపాయలు అండ్ టమాటాలు మిక్సీ పట్టుకున్నాం కదా, దాన్ని ఇందులోకి వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కొద్దిసేపు ఇలాగే ఫ్రై చేసుకోవాలండి. ఇలా చేసినట్లయితే చాలా బాగుంటుంది. మన ఛానల్లో ఇంకా చికెన్ రెసిపీస్ చాలా ఉన్నాయండి. మీరు కావాలనుకుంటే ఆ వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలండి కొద్దిసేపు. ఇప్పుడు ఇందులోకి మనం చికెన్ పీసెస్ని వేసుకోవాలండి. మనం ఆల్రెడీ పక్కన పెట్టేసుకున్నాం కదా, అవి ఇందులో వేసుకొని ఒకసారి నెమ్మదిగా మంచిగా కలుపుకోవాలి. చికెన్ని మనం ఎప్పుడైనా సరే ఫాస్ట్గా కలపొద్దండి, చాలా నెమ్మదిగా కలుపుకోవాలి. లేదంటే పీసెస్ అనేవి విరిగిపోతాయి. కాబట్టి
ఎందుకంటే చికెన్ అనేది ఎక్కువ టైం ఏం పట్టదండి ఉడకడానికి, చాలా తక్కువ టైం పడుతుంది. సిమ్లోనే మనం ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కొద్దిసేపు ఇలా నెమ్మదిగా కలుపుకొని మనం కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం గ్రేవీ కోసం చేస్తున్నాం కదా చికెన్ కర్రీ, అందుకోసమని కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా కలుపుకొని మూత పెట్టేసి సిమ్లోనే కొద్దిసేపు ఉడికించుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మంచిగా కలుపుకొని మూత పెట్టేసి వెయిట్ చేద్దాము కొద్దిసేపు. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మూత తీసి చూద్దాం ఒకసారి. చికెన్ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. అసలు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా, చాలా బాగుంది అసలు. ఈ చికెన్ కర్రీని ఇంకా చపాతీతో అయినా, పూరితో అయినా, రొట్టెతో అయినా, అన్నంతో అయినా తిన్నట్లయితే చాలా బాగుంటుంది అసలు. నేనైతే మా ఇంట్లో చపాతీ చేశానండి. అసలు తింటుంటే ఎంత టేస్ట్ ఉందంటే చాలా బాగుంది అసలు. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇంకా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, తెలిసిన వాళ్ళకందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకోసం ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మరి వీడియోలో ఎంత బాగుందో చికెన్ కర్రీ. ఇంకా చపాతీతో తినేసేయొచ్చండి ఇంకా లేట్ చేయకుండా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన ఛానల్లోని వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.